ఏంటి మన ఇంట్లో 100 గొడవలుంటాయి, బయటికి తీసుకెళ్లి చెప్పాలా? నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మేయిస్తావా? మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా? ఇవన్నీ ఈ నోరుండబట్టే కదే వాగుతున్నావు. చెప్పు. ఊరుకోమ్మా, వచ్చేసంగా జాగ్రత్త. యమునా, యమునా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలయ్యా? సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి. వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టుకుని నీ ముందు నిల్చుందయ్యా. నీ చెల్లెలికి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు. నువ్వు పడే బాధలో కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడు ఎప్పుడో బాగుపడేవాడు. వాడికి వాడైనా మారాలి, వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి. నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోవటం ఖాయం. కల్పన, నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళి. చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ ఏమిటో వాడికి తెలియాలి. వాడే పశ్చాత్తాపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. పిల్లలు లోపల తీసుకురామ్మా. ఏంటమ్మా, నీ ఆయన నిన్ను ఇంట్లోంచి ఎల్లగొట్టాడా? శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు, మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు. అందుకేనా ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హారతులిచ్చావు? ఓకే, నేను దుర్మార్గుణ్ణి, నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి. మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటే తేడా? నా పెళ్ళాం తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను, మరి నువ్వేం తప్పు చేసావనే వాడు ఇక్కడికి పంపాడు. తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు. జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ చెల్లెలుగా పుట్టడమే. నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు, ఆ దుర్మార్గుణ్ణి కట్టుకున్నందుకు బాధపడు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసు కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. నోర్బీ, నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. బాధ కొద్దీ నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నా కోసం ఆయన ఎదురు చూస్తారు. ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటికి పంపించాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు. పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది, కానీ ఏం చేసినా ఏం చెప్పినా నీలాంటి పసుపు ఈ జన్మలో మారడు. ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అటు పెళ్ళాం లేక, ఇటు తోబుట్టు లేక, చివరికి చూసి దిక్కు లేక ఒంటరిగానే బతుకు, ఒంటరిగానే చావు. ఏమండి, 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 ఆగండి. ఏమా, ఆయన నీ మాట వినిపించుకోలేదు కదూ? అది కాదు లక్ష్మి, ఆయన నా కోసమే వెళ్తున్నారు. ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా? లక్ష్మి, చెల్లెలికి జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తులేదు. ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అనని మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్ళిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆలోచించుకోండమ్మా. మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి మీ వదిన్ని కాపురానికి తీసుకువెళ్లేదాకా మీ సంసారం నిలబడదు. ఇంతకన్నా వేరే దారి లేదమ్మా. నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసు కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. అన్నయ్య, ఏంటన్నయ్య, వదిన గుర్తుకొచ్చిందా? లేదమ్మా, లేదు, నాకెవరూ గుర్తులేరు. ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? ఒక్క క్షణం వదిన కనిపించకపోయేసరికి ఇంతగా తల్లడిల్లిపోయావే. నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన
ఎంత బాధపడుతుందో ఆలోచించావా? పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టుందా? ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోకుండా బ్రతికిందా? ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది. అలాంటి అమ్మాయికురాల్ని దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నెడితే పిచ్చిదైపోతుందన్నయ్య. నా మాట విని పొదికి తెచ్చుకుందాం పదన్నయ్య. అన్నయ్య పద వెళదాం. ఆవేశాల మధ్య 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. పంతాల వల్ల 2 కుటుంబాలు నాశనమైపోయాయి. అమాయకురాలైన నా చెల్లెలు, ఏ పాపం తెలియని నా భార్య నన్ను విడిచిపెట్టి తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయారు. కలిసిమెలిసి కలకాలం బతుకుదామనుకుని కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నాం. నా చెల్లెలి మొగుడు చెడ్డవాడైనందువల్ల వాణ్ణి మార్చటం కోసం నాకు తెలియకుండానే నా భార్యను పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అనర్థాలు జరగటానికి కొండ మార్పిడి పెళ్లిళ్లే కారణమయ్యాయి. కొండలు మార్చుకుని మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. అవే కుండలు నా భార్య చెల్లెళ్ళ అస్థికలు దాచుకోవటానికి మిగిలిపోయాయి. అదే పొరపాటు మళ్ళీ ఇంట్లో జరిగితే నేను సహించను. నాలాగే నా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకోవాలని మీ మనసుల్లో ఉంటే ఎవరూ ఇంటికి రానవసరం లేదు. అలాంటి వాళ్ళెవరిని ఈ గడప తొక్కనిచ్చే ప్రసక్తే లేదు. ఎలా ఉందిరా భోజనం? చాలా బాగున్నాయిరా. అన్ని ఐటమ్స్ బాగున్నాయిరా. ఇంతకీ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇంకెవరో, నా కోడలే. ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా వంట చేయడం ఎలా నేర్చుకుందిరా? మరి ఏమనుకున్నావురా? మా అమ్మాయి సెలక్షన్, మా ప్రియా సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు. ఏంటంకుల్ మీరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? పెద్దవాళ్ళు బాధ్యతగా వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని హరిశ్చంద్రరావు గారిని అడిగితే తప్పేంటి? అంకుల్, మీ కొడుకు జీవితం కోసం ఆ మాత్రం పట్టించుకోలేరా? నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఆడపిల్ల తండ్రిగా రాజీపడి బతకాలో, మగపిల్లవాడి తండ్రిగా చనువు తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాను. వద్దు నాన్న, జీవితంలో ఓసారి కొండ మార్పిడి సంబంధం కలుపుకుని అదే ఆయన చేసిన పెద్ద తప్పుగా ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు. ఆయనకి నచ్చిన విషయాన్ని అడిగి ఎందుకు ఆయన బాధ పెట్టడం? ఆయన బాధపడతారని ఆ అమ్మాయిని దూరం చేసుకుని నువ్వు జీవితాంతా బాధపడతావా? నా ఒక్కడి సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టే కన్నా ఆ నలుగురి సంతోషం కోసం నేనొక్కడిని బాధపడడంలో అర్థం ఉంది. మరైతే ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? ఇన్నాళ్ళు ఆమెకు దగ్గరై ఇప్పుడు దూరం అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? నా చెల్లెలు ఆ ఇంటి కోడలే అయినా కూతుర్లా చూసుకుంటున్నారు. నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ అభిమానాలు, నమ్మకాలు ఎప్పటికీ చెడిపోకూడదు. మా 2 కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండాలి. అందుకోసం ప్రియ నాకు దూరం కావడమే కాదు, ఆమెని శాశ్వతంగా మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాను.
ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుందేంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో! నువ్వా? హాయ్ సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను చేతి మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగ్గొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అయ్యో! ఆగరా, అబ్బా! ఆగు. అమ్మో! ఓ! అత్తయ్య, ఇదిగో నీ ఫోటో. ఆగరా, ఆగ. ప్రదీప్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను మర్చిపోలేను. నాకు నువ్వు కావాలి. హలో హలో ప్రదీప్, నీతో మాట్లాడాలి. వద్దు ప్రియా, మాట్లాడిన దగ్గర నుంచి కలవాలనిపిస్తుంది, కలిసిన దగ్గర నుంచి కలవకుండా ఉండలేమనిపిస్తుంది. ఇవన్నీ వద్దు. నేను చెప్పేది విను. సారీ ప్రియా, ఇంకెప్పుడు ఫోన్ చేయడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించుకో.